అల్లూరి ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంచింకపుట్టు, పెదబయలు, జి మాడుగుల మండలాల్లో కుండపోత వర్షాలకు పలు గిరిజన గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పాడేరులో ప్రధాన రహదారిపై భారీగా ప్రవహిస్తోంది వర్షపు నీరు. దీంతో పాడేరు చుట్టుపక్కల గ్రామాలకు, మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు ఉగ్రరూపం దాల్చాయి. వరద ఉధృతికి మిర్తిపాడులో వంతెన కొట్టుకుపోయింది. దీంతో బొబ్బిలంక, మిర్తిపాడు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది నిర్మించిన బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో స్థానికులు నివ్వెరపోయారు. మిర్తిపాడులో బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. గోదావరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీమవరంలో యనమదురు బ్రైన్లోకి వర్షపు నీరు పోటెత్తింది. బ్రైన్ వాటర్ ఫ్లో లేకపోవడంతో పలు కాలనీలను నీరు ముంచెత్తింది. భీమవరంలో లోతట్టు ప్రాంతాలైన 38, 39 వార్డుల్లోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురిసిన వర్షాలు, నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో భద్రాచలంలో వరద ప్రవాహం గంటకు పెరుగుతోంది. తెల్లవారుజామున 30.5 అడుగులుగా ఉన్న నీటి మట్టం మరో 2.5 అడుగుల మేర పెరిగింది. భద్రాచలంలో ప్రస్తుతం 33 అడుగుల నీటి మట్టం పెరిగింది.